అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయి ప్రియ విజయ్ వ్లాగ్స్. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ లైక్ ఒక మగ బూస్టర్ లాగా పనికొస్తుంది ఫ్రెండ్స్. చాలా మంది అయితే వీడియో చూస్తలేరు అనమాట, లైక్ కూడా చేస్తలేరు. ప్లీజ్ లైక్ చేయండి, వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పొద్దున్న లేచేసి అయితే అన్ని పనులు అయితే పూర్తి చేసేసుకున్నాను. ఇది ఒక్కటి గచ్చు కడిగి ఉందన్నమాట. ఈ గచ్చు కడిగితే మొత్తం పనులు అయినట్టే. ఇక పాప కోసం అయితే ఇడ్లీ ప్రిపేర్ చేశాను. ఆమెనైతే ఇక లేపాలా, పడుకునే ఉంది, ఇంకా లేవలేదన్నమాట. టైం వచ్చేసి 6 అవుతుంది. ఇక వంట ప్రిపరేషన్ చేయాలా. ఆమె కోసం చట్నీ చేసిన, ఇడ్లీలు అయితే పెట్టి ఉన్నాయి, ఇవి వేడిగా ఉన్నాయి అన్నమాట. మాకు అన్నం కూడా పెట్టేసిన. ఇదైతే పాలు, ఇది పప్పు వేసిన. ఈమె లేచింది, చైత్ర కంటే ముందు లేచింది. ఎందుకు లేచాను? స్కూల్కి పోతావాను? చూడు ఎట్లా ఎత్తాను. మమ్మీ లేసు లేట్ అయింది నీకు, మమ్మీతో లేచినావు. ఎందుకు లేచిన చెప్పు, ఎందుకు లేచిన చెప్పు, ఎందుకు లేచినావు? ఎందుకు లేచిన? ఇడు చూడు ఇడు చూడు, డాడీ అంటే కాదు. ఇక 9:30 అవుతుంది కదా, వాళ్ళ డాడీ దగ్గర పోయి డాడీ 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 అనుకుంటుంటుంది. పొద్దున లేచినప్పుడు మాత్రం మమ్మీ కావాలి, కొద్దిసేపు అయినా ఎత్తుకోవాలి. హాయ్ చెప్పు నువ్వు. చెప్పదు ఇప్పుడే, ఇవన్నీ ఇట్లా తిరిగి చెప్తాను. ఇట్లా నుంచి చెప్పు. తొందరగా రెడీ అంటే ఉరికిందా కృతిక ఎట్రా, కృతిక చూడండి ఫస్ట్ ఉరికింది అందరికంటే. అర్థాన్ని చెప్పినా ఏం లేదు, ఆట ఎక్కుతుంది. బాగా చెప్తాను మావాడు. నిన్న లేట్ అయింది, అందుకోసం అయితే ఆటోతో చెప్తాంది. నిన్న అయితే అక్కడకు నేను తీసుకెళ్ళిన అక్కడ వరకు అయితే, ఆటో వరకు అయితే. నిన్న అక్కడ ముంగట వెళ్ళింది ఆటో. చైతూ పోయింది. కృతిక ఇప్పుడు ఎట్లా? నేను అదే చెప్పిన. కృతిక దా, కృతిక బేటా బస్ మీద పోతావా? రైట్ రా. అక్క పోయిందని వస్తాను దీనంగా. ఇడ్లీలు తిన్నారు అంట. దా ఇట్రా బేటా. ఎటు చూస్తాందామె? అక్క పోయిందని చూస్తాను. పోనీ అక్క వస్తుందిరా, మధ్యాహ్నం కల్లా వస్తుందా. ఇట్లా బడికి పోతావా? ఫ్రెండ్స్ అందరికీ అది గుడ్ మార్నింగ్. ఇక నేనైతే రెడీ అయిపోయినా, స్నానం చేసినట్టు. ఇంకా మా వాళ్ళు అయితే రెడీ అయ్యాలి. స్నానం చేసి పూజ చేసిన. ఎట్లనో ఇక పూజ చేసి బొట్టు పెట్టుకున్నాడు. పూజ చేసినా ఎప్పుడో ఒకసారి బొట్టు పెట్టుకుంటాడు. డైలీ పూజ చేస్తాడు కానీ బొట్టు పెట్టుకోడు. ఇవైతే బొట్టు పెట్టుకుని రెడీ అయిపోయినా. ఇంకా మా చైత్ర బాబాయ్ స్నానం చేయలే. ఈమె ఇప్పుడు లేచింది. ఆమె కాదు. హాయ్ చెప్పినాను. హాయ్ చెప్తాను. డాడీ ఇష్టమా మీ ఇష్టమా? ఎవరి ఇష్టం చెప్పు. డాడీ ఇష్టమా మమ్మీ ఇష్టమా? ఇప్పుడు చెప్పవా? వీడియోలో అయితే మొత్తం పొద్దున్న సాయంత్రం కూడా డాడీ అనుకుంటుంటుంది నాతో. అయితే ఇప్పుడు ఇక ఇప్పుడు చైత్ర పాపని అయితే రెడీ చేస్తే మా ఆవిడైతే. నేనైతే బయట షాప్లో ఉండబడుతుంది ఫ్రెండ్స్. కోతులు వస్తాయి మళ్ళీ. కోతులు చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది మాకు అసలు యాక్చువల్లీ. మా షాప్లో అయితే మిక్చర్ ప్రిపేర్ చేస్తున్నా. ఇన్ని రోజులు చేయలేదన్నమాట, ఇప్పుడైతే ఇక చేస్తున్నా. సీజన్ స్టార్ట్ అయింది కదా, చాలా రోజుల వరకు. ఇన్ని రోజులు అయితే బ్యాంక్ నేను తెచ్చిన అక్కడ పెట్టినాను. ఉండని అట్టే కలుపుతాయి, ఇక్కడ కలిపిస్తుంది నాకు. ఆమెను చూడు మర్చిన్నా. మా ఆయన అయితే ఇక మిక్చర్ పెట్టడానికి మొత్తం సిద్ధం చేస్తాడు. అక్కడ క్లీన్ చేసినాం కానీ నిన్న, ఇంకా మళ్ళీ క్లీన్ చేసేది ఉంది. ఇవన్నీ నిన్న తీసుకొచ్చిండు అనమాట. కొన్ని అటుకులు, మరమరాలు, ఇంకా ఇవన్నీ తీసుకొచ్చిండు మా ఆయన. బయట అక్కడ గ్యాస్ అయితే అటు బయట తీసుకెళ్ళినాం కదా, బయట ఇవన్నీ చేయాలంటే పరేషాన్ అవుతుంది కదా, అందుకోసమే లోపల చేస్తాను. లోపల అయితే చేస్తున్నాయి ఇవన్నీ.
ఇవైతే దొడ్డటుకులు, వీటికి నూనె బాగా పీల్చుకుంటుంది తిండి, ప్లస్ నూనె కూడా బాగా వేడై ఉండాలా, లేకుంటే ఇవైతే క్రిస్పీగా రావు, మొత్తం మెత్తబడిపోయినట్టు గట్టిగా అవుతాయి. మొత్తం అందుకున్నా కానీ తీసేటిది అయితే అందుకోలేదు. మొత్తం పనులు చేసిన తర్వాత ఇక మిక్చర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. తొందరగా లేచేసిన, మళ్ళీ ఈరోజు గురువారం కదా, పూజ పూర్తి చేసిన తర్వాత ఇక అన్నం తినేసి చేస్తున్నా. ఇక్కడ ఇంకా ఫుల్ వేడి అవుతుంది, కొంచెం ఇక్కడ గాలి కూడా వస్తుందని ఇక్కడే ఇక ప్రిపేర్ చేస్తాను, ఇక్కడే ప్రిపేర్ చేస్తున్నాను. ఎక్కడైనా బయట మంచిగా ఉంటే మంచిగా ఉండు, కానీ బయట అయితే ఎక్కడ ప్లేస్ లేదు మాకు పెట్టడానికి. నూనె అయితే వేడవుతుంది, అప్పటి వరకు ఈ మిర్చీల కచోరీలు తిద్దాం మనం. ఎండుమిరపకాయలు ఇవి మిక్చర్లో వేయడానికి. ఇది కొంచెం ఖరాబ్ అయింది. మా కృతిక పాప అయితే మంచిగా మా ఆయనతోటిగా అక్కడ ఆయన కొన్ని సామాన్లు అందిస్తుంది, ఆయనతో పాటు అన్ని పనులు చేస్తుంది అనమాట ఆమె. పచ్చిమిరపకాయలు వేస్తేమో మొత్తం మెత్తబడిపోతుంది. అసలే ఈరోజు మబ్బు ఉంది, అందుకోసమే ఇక ఎండు మిరపకాయలు వేస్తేనే కొంచెం క్రిస్పీగా ఉంటుంది, ఖరాబ్ అవ్వకుండా కూడా ఉంటుంది. ఇంట్లో చేసుకునేది ఉంటే పచ్చిమిరపకాయలు వేయచ్చు. మళ్ళీ మిక్చర్ కలిపేటప్పుడు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు వేసిస్తాం కదా, అందుకోసమే ఇక ఎండు మిరపకాయలు అయితే వేస్తున్నాను అనమాట నేను. నూనె అయితే వేడైపోయింది. చూసిండు కదా, ఫుల్ వేడి అవ్వాలా, లేకుంటే అస్సలు క్రిస్పీగా రావు, ప్లస్ మొత్తం ఖరాబ్ అవుతాయి, వేస్ట్ అవుతుంది, తినకుండా అవుతుంది అనమాట. దీంట్లో అయితే వేసుకుంటున్నాను నూనె పీల్చే వరకు, తర్వాత అయితే ఇక ప్లేట్లో పోసేసుకుంటున్నాను. ఒక బుట్టలో అయితే ఇది పేపర్ వేసేసుకుంటున్నాను అనమాట. ప్రియ ఏంటి దాంట్లో పెడుతుంది అనకండి మళ్ళా. ఇవన్నీ అయితే ఇలా ప్రిపేర్ చేసేసి పల్లీలు కూడా వేయించాలా. 1 kg ఆయిల్ పోసిన బరాబర్ మొత్తం దానికి తాలింపు వేయడానికి ఇవన్నీ వేయించడానికి అవుతుంది అన్నమాట. నూనె వేడవుతూనే ఉండాలా, తక్కువ చేసి ఎంచుతా అన్న మొత్తం గట్టి పడిపోతాయి ఇవి, ఈ అటుకులు దొడ్డ అటుకులు. ఈరోజు ఎండ కొడతలేదు కానీ ఎందుకు బాగా మబ్బై ఉంది, వేడైతే ఫుల్ అవుతుంది. క్రిస్పీగా ఉన్నాయి, గల్ల అంటున్నాయి. అక్కడ షాప్లో గ్యాస్ ఉన్నప్పుడు అక్కడే ప్రిపేర్ చేసేదాన్ని, వీడియోలు కూడా ఉన్నాయి కొన్ని. అక్కడ ఆ గ్యాస్ బయట పెట్టేసరికి ఇక్కడ లోపల చేయాల్సి వస్తుంది అన్నమాట. బట్టలు ఈరోజు ఉల్లారతాయో లేదో డౌటే, నాకైతే వర్షం వచ్చేటట్టున్నది. పేపర్లో కూడా ఇచ్చిండు కదా మా ఆయన చెప్పిండు, నేనైతే పేపర్ చదవలేదు. ఇదైతే సరిపోతుంది, మా ఆయన మొత్తం కొన్ని చేయి అన్నారు అనమాట. కోసమే ఇక కొన్ని ప్రిపేర్ చేస్తున్నాను. 2-3 నెలలు అయింది మిక్చర్ ప్రిపేర్ చేయక, అందుకోసమే ఇక కొన్ని ప్రిపేర్ చేయి అని అనేసారనమాట.
మంట కొంచెం తక్కువ చేయాలి ఇవి వేయించేటప్పుడు, లేకుంటే ఇవి మాడిపోతాయి. ఇవైతే మక్క పేలాలు. మిక్చర్ అయితే అయ్యో ఇక్కడ అటుకులు తీసుకురాలి, ఇక అన్నీ తీసుకొచ్చినవన్నీ. ఇటు తీసుకొస్తావా? గుడ్ గర్ల్. అటుకులు అద్దు, ఇక్కడ కూర్చో, ఇటు కూర్చో, ఇటు లేకుంటే ఇక్కడ కూర్చో, సైలెన్స్ కూర్చో. తినద్దు, నీకు తర్వాత ఇస్తా సరేనా? నీకు తర్వాత ఇస్తా. నువ్వు గుడ్ గర్ల్ కదా, గుడ్ గర్ల్. ఇక్కడ ఉండు, నేను వస్తా. ఆగు నేను వస్తా, ఆగు వస్తా, ఆగు అన్నా నిన్న. ఏం చేయకు, అక్కడ ఆగు, ఉండు అన్న. బేటా ఆగు, ఏం చేయకు అని చెప్పినా కదా. ఏం చేయకు, ఉండు, నేను వస్తా. పడుకుంటావా దాని మీద? అవు అటు నుంచి ఆ సామాన్లు ఉన్నాయి, అందుకోసమే ఇటు నుంచి దాటిన. ఇప్పుడు అటుకులు కలపాలా. తాలింపు కోసం అన్నీ రెడీ చేసుకున్నా. తాలింపుది అయితే ఇటు ఇమ్మరమరాలి. అటుకులు కలిపి ఒకసారి కలపబడుతుంది, లేకుంటే మెత్తగా ఉంటుంది. నాకు ఇది మరమరాల ప్యాకెట్. అట్లా పెట్టద్దు, ముక్కులాయలు గలీజ్ అంటారు. డాడీకే పోయి ఏం చేస్తున్నాడో పో ఒకసారి. తినకు పల్లీలు, నీకు ఇస్తా. గిన్నె తీసుకురా పోయిస్తా, పో గిన్నె తీసుకురా పోయిస్తా. గిన్నె ఆగు, ఇస్తా. ఇక్కడ ఉన్నదా? పట్టు, గప్చుకుండాల. ఓకేనా లేదా? గుడ్. నా దగ్గర అయితే 30 లేదు. ఆ ముసలమ్మనైతే 30 తీసుకొచ్చిన. ఇక ఒకటి కొనబడుతుంది. అప్పటి ఇలా మిక్చర్ చేసి ఒక నీళ్ళు పెట్టేసి పొక్కలు పడ్డాయి అన్నమాట. దాంట్లో కలిపొస్తుంది కానీ దీంట్లో మాడిపోతుంది. ఆగు, అట్లా వేయద్దు. నువ్వు అటు జరుగు తిని. వేడిగా ఉన్నది, నువ్వు అటు జరుగు బేటా. ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, ప్లస్ ఇంకా కొన్ని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, నూనె, తాలింపు అన్నమాట. కాలుతుంది ఇది. డాడీకి పోతా నువ్వు. చిన్న ఇట్రా నువ్వు. అటుపో నువ్వు. తినద్దు అట్లా తీసి. కారం. ఇంత పెద్దది అవసరం లేదు. ఇక ఆమె దగ్గర పెద్దదే ఉందనేసరికి ఇక పెద్దది తీసుకొచ్చిన. మనకు కావాల్సినది ఉండదు కదా వేరే వాళ్ళ దగ్గర కూడా. మేము ఒకటి చిన్నది పెద్దది తీసుకురాబడుతుంది. దీన్ని ఒకసారి వేడి చేయబడుతుంది. వేడి చేసి క్రిస్పీగా వచ్చే వరకు కలుపుతూ ఉండబడుతుంది. ఆగుతా, నేను ఎటు పోతా బేట, ఆగుతా.
మంచిగా మొత్తం కలుపుతున్నా. నేను అన్నాను కదా మా అబ్బాయి ఉందని, స్టార్ట్ అయిపోయింది వర్షం అయితే. చూడండి ఫుల్ ముసురుకుంటుంది. మా ఆయన అయితే మొత్తం సాఫ్ చేసిండటు, మొత్తం క్లీన్ అయింది. కానీ వర్షం షురు అయిందనమాట. ఆ పిట్టలు అని లెక్కనే అక్కడ కూర్చుంది పిట్ట, కనబడుతుందా చిన్నది అరుస్తాను. వర్షాన్ని పాపం ఉన్నది అక్కడ. దేని చెట్టుగా వర్షం అయితే వస్తుంది మంచిగా. తడిసింది మొత్తం, రోడ్డు మొత్తం తడిసింది. అయితే బాగానే వచ్చినట్టు, రోడ్డు మొత్తం తడిసిందంటే బాగా వచ్చినట్టు. మిక్చర్ అయితే ఇక అటు పెట్టాలా, ఈమె అయితే అస్సలు ఇంటలేదు. ఇక నాకు భయం అవుతుంది అని ఉరిమింది, ఒక్క ఉరిమింది అంతే. ఇక నాకు భయం అవుతుంది, సంకనెక్కి కూర్చున్నది, ఇంటలేదు. భయం వేస్తుందా? దేవులాగుతాయంట. బరాబర్ వర్షానికి చాయ్ గిరాయి కూడా వచ్చింది. 2 చాయ్లు అయితే చేసి ఇచ్చేసిన. ఇవైతే అటు తీసుకెళ్ళి పెట్టాలి. ఇక నువ్వు పో డాడీ దగ్గర పడుకుంటుంది. అక్క వస్తుంది. ఇక మన పనే కాలేదు, అక్క వస్తుంది. మా ఆయన మొత్తం గలీజ్ అయింది. చూడండి మొత్తం చెంట వచ్చేదాకా పని చేసిన. వర్షం వస్తుంది, మళ్ళీ వేడి అయినట్టు వేడి ఫుల్ మొత్తం అయితే కచరా మొత్తం అయితే పడ్డది. వెనకైతే ఫుల్ అయింది. ముందుగా క్లీన్ చేసుకోవాలి. దుకాణం పోవాలి.